హాయ్ అండి, అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. మా హోలీని న్యాచురల్గా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్లో చూపిస్తాను. మీకు కూడా ఈ కలర్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అలాగే హోలీకి స్పెషల్ రెసిపీస్, డ్రింక్స్ ఏంటో చూపిస్తాను. ఇంకా మన వ్లాగ్ని స్టార్ట్ చేద్దాం రండి. మనందరికీ తెలుసు కదా, హోలీ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. హోలీ ఎప్పుడైనా మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇప్పుడు యూజ్ చేసే కలర్స్లో ఎన్నో కెమికల్స్ ఉంటున్నాయండి. ఆ కలర్స్ వాడటం వల్ల మన స్కిన్కి చాలా హానికరం. అలా అని మనం సెలబ్రేట్ చేసుకోకుండా ఉండలేం కదా. మన ఇంట్లోనే ఉండే ఐటమ్స్తో న్యాచురల్ కలర్స్ ఎలా వాడాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ముందుగా ఇప్పుడు గ్రీన్ కలర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను వేపాకుల్ని తీసుకొచ్చి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి దాన్ని బియ్యపు పిండిలో యాడ్ చేశానండి. వేపాకులు యాంటీసెప్టిక్ అండి, మన స్కిన్కు కూడా ఏం అవ్వదు. ఇలా లైట్ గ్రీన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ రెడ్ కలర్ కోసం కాస్త కుంకుమని బియ్యపు పిండిలో యాడ్ చేశానండి. మా హోలీని అయితే మేము ఇలానే సెలబ్రేట్ చేసుకున్నామండి. చూడండి, కలర్ కూడా మనకు ఎంత న్యాచురల్గా కనిపిస్తుందో. నెక్స్ట్ పింక్ కలర్ కోసం బీట్రూట్ని ఎండబెట్టి పౌడర్ చేశానండి. ఇది కూడా స్కిన్కి చాలా మంచిది, ప్లస్ గ్లోయింగ్ కూడా. పిండిలో మిక్స్ చేశాక మనకి వైలెట్ షేడ్ వచ్చేసిందండి. నెక్స్ట్ అందరి ఇంట్లో ఉండేది, స్కిన్కి ఎంతో మంచిదైన పసుపు అండి. ఈ విధంగా న్యాచురల్గా మనం ఇంట్లోనే కలర్స్ని ప్రిపేర్ చేసుకోవటం వల్ల ఆర్గానిక్గా హోలీ ఆడొచ్చండి. ఇంకా రోజ్ పెటల్స్తో, చామంతి పూలతో కూడా మంచి మంచి కలర్స్ చేసుకోవచ్చండి న్యాచురల్గా. హోలీ అంటే అందరూ బాంగ్ లాంటి మత్తు పదార్థాలని సేవిస్తూ ఉంటారండి. ఈ సమ్మర్లో ఒంటికి ఎంతో చలవ చేసే మజ్జిగని మనం ప్రిపేర్ చేసుకుందామండి. హోలీ ఆడి వచ్చిన తర్వాత మజ్జిగ తాగటం వల్ల మనము డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. తర్వాత హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూని ప్రిపేర్ చేశానండి. ఈ లడ్డూలో జీడిపప్పు, పల్లీలు, బాదం పప్పు, తర్వాత నువ్వులు ఇవన్నీ వేసి అన్ని రకాల నట్స్ వేసి ఈ లడ్డూని ప్రిపేర్ చేశానండి బెల్లంతో. ఇలా హెల్దీగా, న్యాచురల్గా, టేస్టీగా ఈ హోలీని మేము సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ ఇయర్. కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.